తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాల దర్శనాలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వైకుంఠ ద్వారాలు ఎన్ని రోజులు తెరుస్తారన్న అంశంపై వివాదం మొదలైంది. డిసెంబర్ 31న తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు అలాగే ఉంచాలా అనే దానిపై అయోమయం నెలకొంది. ముక్కోటి ఏకాదశి, ద్వాదశి 2 రోజులే వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు అందుబాటులో ఉంచాలనే దానిపై చర్చ మొదలైంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇక్కడ ఏడాదంతా శ్రీనివాసుడికి ఏదో ఒక ఉత్సవం, వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ఇందులో భాగంగానే వైకుంఠ ఏకాదశి స్వామివారి వేడుకల్లో మరీ ప్రత్యేకం. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవడం కోసం లక్షలాదిగా భక్తులు కొండకు తరలి వస్తారు. అయితే ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశృతి జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే డిసెంబర్లో రానున్న వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇంకా 2.5 నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచి దానిపై కసరత్తు మొదలైంది. ఎప్పటి నుంచో ముక్కోటి ఏకాదశి, ద్వాదశి 2 రోజులే తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు తెరిచి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనాలు కల్పించింది. ఈ ఏడాది జనవరిలోనూ వైకుంఠ ద్వార దర్శనాలను 10 రోజుల పాటు తెరిచి ఉంచినా టోకెన్ల జారీలో వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. 6 భక్తులు చనిపోగా 40 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. టీటీడీ ఎన్నో విమర్శల పాలైంది. ఘటనకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 31న జరగనున్న వైకుంఠ ఏకాదశికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు అమలు చేయాలో ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా ఇప్పటికే సమావేశాలు కూడా నిర్వహించారు అధికారులు. డిసెంబర్ 31, జనవరి 1న ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు కావడం, మరోవైపు ఆంగ్ల సంవత్సరం తొలి రోజున కొండకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వైకుంఠ ద్వార దర్శనాలపై ఎలా ముందుకు వెళ్లాలోనని ఆలోచనలో పడింది టీటీడీ. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలపై కొత్త వాదన తెరపైకి వచ్చింది. గతంలోలానే 10 రోజులు కాకుండా ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు తెరిచి ఉంచాలంటున్నారు సాధువులు. తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను కలిశారు ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి. వైకుంఠ ఏకాదశికి 2 రోజులే వైకుంఠ ద్వారాలు తెరవాలని కోరారు. వైకుంఠ ఏకాదశి పవిత్రత నిండుగా ఉండాలంటే 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలన్నారు. శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించవద్దని టీటీడీ ఈవోను కలిసి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి 10 రోజులు దర్శనాలంటూ చాలా బాధాకరంగా భక్తుల దగ్గర దోచుకునేటటువంటి దేవుడి పేరు చెప్పి దోచుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్వామి ప్రాశస్యము కానీ, ఆ వైకుంఠ ఏకాదశి పవిత్రత కానీ అవి నిండుగా ఉండాలంటే ఆ 2 రోజులు మాత్రమే మనం చేయగలగాలి. ఈవో గారికి కలవడం జరిగింది, చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది. అయ్యా దయచేసి ఆ రోజు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనాలు అనేవి లేకుండా 2 రోజులు అందరూ దర్శించుకునేటట్లుగా చేస్తే ఆ 2 రోజులు తనకు పవిత్రమైన భావనతో ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు టీటీడీ కూడా ఈసారి 2 రోజులే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలన్న ఆలోచనలో ఉందన్న ప్రచారం అయితే జరుగుతోంది. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. 2 రోజులే వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం ఉంటే టోకెన్లు ఎలా కేటాయించాలన్న దానిపై చర్చిస్తోంది. ఆన్లైన్లో కేటాయించాలా లేదంటే ఆఫ్లైన్ విధానం అమలు చేయాలా అన్న దానిపై క్లారిటీకి రాలేకపోతుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీకి సూచిస్తున్నారు పబ్లిక్.